భూమి మీద దేవతలు పూజించే శివక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల శివుడు స్వయంగా భక్తుల కోసం వెలిసిన పవిత్ర క్షేత్రాల్లో ఒకటి భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. కశ్యపుని మనవడు, వజ్రనాగ వజ్రనాగిని కుమారుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సోదరుడు అయిన తారకాసురుడు గొప్ప శివభక్తుడు. శివుడు తారకాసురుడి భక్తికి మెచ్చి అతనికి అమృతలింగాన్ని ప్రసాదించాడు. తారకాసురుడు పార్వతీ పరమేశ్వరుల వివాహానికి, కుమారస్వామి జన్మకు కారకుడు అయ్యాడు. తారకాసురుడు బ్రహ్మదేవుని మెప్పించి తనకు మరణం లేకుండా వరం పొందడానికి ఘోర తపస్సు చేశాడు. మరణం లేకుండా వరం ఇవ్వడం సాధ్యం కాదని మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మదేవుడు సూచించగా, అప్పటికి దక్షయజ్ఞంలో సతీదేవి తనకు తన భర్తకు జరిగిన అవమానం వల్ల యోగాగ్నిలో దహించుకుపోగా, ఆ బాధలో శివుడు హిమాలయాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేయసాగాడు. ఇవి అన్నీ ఆలోచించిన తారకాసురుడు శివునికి సంతానం కలగడం అసాధ్యమని భావించి, శివునికి కలిగిన 7 సంవత్సరముల బాలుని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం ఉండకూడదని వరం కోరాడు. బ్రహ్మదేవుడు అందుకు తదాస్తు అన్నారు. ఆ తరువాత తారకాసురుడు వరగర్వంతో సాధువులను, గోవులను, ప్రజలను బాధ పెట్టేవాడు. ఆ ఆగడాలను తట్టుకోలేక మునులు అందరూ బ్రహ్మ విష్ణువుల దగ్గరకు వెళ్ళి వేడుకొనగా, వారు జగన్మాత దగ్గరకు వెళ్ళి మొత్తం వివరించి ఆమెను మరలా జన్మించమని వేడుకొన్నారు. జగన్మాత అందుకు అంగీకరించి పర్వతరాజు హిమవంతుడు, మైనావతి దంపతులకు కుమార్తెగా పార్వతీమాత జన్మించారు. పార్వతీమాత చిన్నతనం నుండి శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. శివుని కొరకై పార్వతీమాత ఘోర తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చి పార్వతీమాతను వివాహం చేసుకునేందుకు శివుడు అంగీకరించారు. తల్లిదండ్రుల అనుమతితో బ్రహ్మ, విష్ణు దేవతల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు. కుమారస్వామి 7 ఏళ్ల వయసులో తారకాసురుని ఆగడాలను నివారించడానికి అతనిపై యుద్ధానికి వెళ్లారు. వారిరువురి మధ్య 21 రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరుగుతుండగా, నారదుడు ప్రత్యక్షమై శివుడు ప్రసాదించిన అమృతలింగం తారకాసురుడి కంఠంలో ఉన్నంత వరకు అతనికి మరణం రాదని, అందుచేత అతని కంఠంలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించి అవి పడిన చోట వెంటనే ప్రతిష్ఠ జరగాలి అని, లేనిచో ఆ భాగాలు అన్నీ మరలా కలిసి అమృతలింగంగా మారితే తారకాసురుడు మరలా జీవిస్తాడని నారదుడు కుమారస్వామికి చెప్పాను. అప్పుడు కుమారస్వామి సూర్యభగవానుణ్ణి ప్రార్థించి ఈ విషయాన్ని తెలిపి తాను అమృతలింగాన్ని ఛేదించగా పడిన ప్రదేశాల్లో ఆ భాగాలను వెంటనే ప్రతిష్ఠించాలని చెప్పాను. సూర్యభగవానుడు దానికి అంగీకరించి ఆలయాలను నిర్మించమని దేవశిల్పి అయిన మయుడికి తెలిపాను. అప్పుడు కుమారస్వామి తారకాసురుడి కంఠంలో ఉన్నటువంటి అమృతలింగాన్ని ఛేదించగా, అది 5 భాగాలుగా భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతిలో పడ్డాయి. వీటిని పంచారామాలుగా పిలుస్తారు. భీమవరంలో పడిన భాగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వలన సోమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పాలకొల్లులో పడిన భాగాన్ని శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించడం వలన క్షీరారామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ద్రాక్షారామంలో పడిన భాగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించను. సామర్లకోటలో పడిన భాగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించను. అందుకే కుమారరామక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అమరావతిలో పడిన భాగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించను. భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం ఈ భూమి మీద స్వర్గాన్నే తలపించే మహిమాన్విత క్షేత్రం. ఇది పంచారామాలలో ఒకటి. ఈ ఆలయం చంద్రునిచే ప్రతిష్ఠించబడినది. కావున చంద్రుని పేరు మీదుగా సోమారామంగా ప్రసిద్ధి చెందింది.
చంద్రప్రతిష్ఠ కావున శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయం గురించి భీమకాండం, బ్రహ్మాండ పురాణం మరియు స్కంద పురాణాలలో వివరించారు. తూర్పు చాళుక్య రాజుల్లో ప్రసిద్ధుడు అయిన చాళుక్య భీముడు 3వ శతాబ్దంలో ఈ దేవాలయ గోపురాన్ని, ప్రాకారాలను నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈయన పేరు మీదుగా ఈ నగరాన్ని చాళుక్య భీమవరం అని పిలిచేవారు. కాలక్రమేణా అది భీమవరంగా మార్పు చెందింది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటారు. స్వామివారికి ఎడమవైపుగా పార్వతీ అమ్మవారు ఉంటారు. అదే గర్భాలయ పైభాగాన ఉన్న 2వ అంతస్తులోని గర్భాలయంలో అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారు. ఈ ఆలయం ముందు ఉన్న చంద్రపుష్కరిణి అనే కోనేటిలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందు ఉన్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులుగా అన్నపూర్ణాదేవి అమ్మవారు కనిపిస్తారు. దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉన్నాయి. మరో 2 నందులు, ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉంది. ఆలయ ప్రాంగణంలో మొత్తం 5 నందులు ఉండడం వల్ల పంచనందీశ్వర ఆలయంగా కూడా ఈ ఆలయానికి మరో పేరు ఉంది. దేశంలో ఉన్న స్ఫటికలింగ ఆలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఈ ఆలయం యొక్క క్షేత్రపాలకులైన శ్రీ సిద్ధి జనార్దన స్వామి, శ్రీదేవి మరియు కశ్యప మహర్షి ప్రతిష్ఠించిన భూదేవి ఈ ఆలయ క్షేత్రపాలకులు. దేవాలయం లోపల మనం ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్యదేవుడు మరియు గణపతులను దర్శించుకోవచ్చు. ఆలయం బయట రామాలయం, విద్యా గణపతి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం మరియు సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే శివరాత్రి కళ్యాణోత్సవం, రథోత్సవం మరియు తెప్పోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందానికి చేర్చే అద్భుత ఘట్టాలు. శివుని కృపాకటాక్షాలు పొందేందుకు, స్వామివారి మహత్యాన్ని అనుభవించేందుకు వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు. శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగిపోతుంది. అర్ధరాత్రి వేళలు దగ్గర పడుతున్న కొద్దీ ఓం నమఃశివాయ అంటూ ప్రతిధ్వనించే ఆలయ ప్రాంగణం భక్తుల హృదయాల్లో శివభక్తిని నింపేస్తుంది. వేలాది మంది భక్తులు జాగరణ, శివ పూజలు, లింగాభిషేకం, బిల్వార్చన మరియు రుద్రహోమం వంటి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివరాత్రి పర్వదినాన స్వామివారి దర్శనం చేయడం అనేక జన్మల పాపాలను హరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర రాత్రిన శివతాండవ స్తోత్రం, శివపురాణ పారాయణం, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు పాల్గొంటారు. ఈ రాత్రి ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రంతో ఆలయం మారుమ్రోగిపోతుంది. శివుని రథం పురవీధుల్లోకి బయలుదేరినప్పుడు భక్తి ప్రవాహం ఉప్పొంగిపోతుంది. రథం కదులుతున్నప్పుడు భక్తుల నినాదాలతో మారుమ్రోగే వీధులు స్వామివారి కృపకు రథరూపం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది.
స్వామివారి నామస్మరణతో వేలాది మంది భక్తులు ఒక్కటై స్వామివారి రథాన్ని లాగుతారు. శివుని రథాన్ని లాగడం అంటే భవసాగరాన్ని దాటి మోక్షాన్ని పొందడమే అని పురాణాలు చెబుతున్నాయి. రంగురంగుల పుష్పాలంకరణతో మెరిసే రథం, మంగళ వాయిద్యాల నాదం, శివుని నామస్మరణతో మారుమ్రోగే వీధులు, ఇవన్నీ భక్తుల హృదయాలను పరవశింపచేస్తాయి. రథం నడుస్తున్న ప్రతి అంగుళం పాప విమోచనానికి మార్గం. ఈ పవిత్ర ఘట్టంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి శివుని కృపా కటాక్షాలు లభిస్తాయి. శివుని రథం లాగడం అనేది జన్మజన్మల పుణ్యఫలం. వేలాది మంది భక్తులు భజనలు కీర్తనలు చేస్తూ దీపకాంతుల వెలుగుల్లో స్వామివారి తెప్పోత్సవాన్ని దర్శిస్తారు. ఇది చూడటానికి రెండు కళ్ళు చాలవనిపిస్తుంది. నీటిపై కదిలే హంసతూలికా తల్పం స్వామివారి తెప్పోత్సవం. ఆ చందమామ వెలుగుల్లో మెరిసిపోతున్న చంద్రపుష్కరిణిలో హంసతూలికా తల్పంపై విహరిస్తున్న స్వామివారిని చూసిన ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక పారవస్యం కలుగుతుంది. దివ్యకాంతుల పుష్కరిణిలో స్వామివారి విహారం భక్తుల హృదయాలను అలరిస్తూ శాంతిని ప్రసాదిస్తుంది. ఇక్కడ స్వామివారిని పౌర్ణమి నుండి అమావాస్య వరకు దర్శిస్తే మానసిక బాధలు తొలగుతాయని, అమావాస్య నుండి పౌర్ణమి వరకు దర్శిస్తే శారీరక బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఆ సోమేశ్వర స్వామి వారి దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ విజయ వైభవం.